బిగ్ బాస్ హౌస్లో సోది ముచ్చట్లు ఇవన్నీ పక్కకు పెడితే నామినేషన్స్ మాత్రం భలే ఉంటాయి. అసలు వారం మొత్తం దాని గురించి ఎదురు చూసే ఆడియన్స్ కూడా మస్తు మంది ఉంటారు. ఇక తాజాగా జరిగిన 4వ వారం నామినేషన్స్ అదిరిపోయాయని చెప్పాలి. ముఖ్యంగా ప్రతి వారం నోరేసుకొని పడిపోయే సోనియాకి సరిగ్గా ఇచ్చి పడేశాడు నబిల్. ఇక సిల్లీ నామినేషన్ వేసినందుకు ప్రేరణను మాటలతో మడతెట్టేసింది నైనిక. ఇలా తాజా నామినేషన్స్ అదిరిపోయేలా జరిగాయి. బిగ్ బాస్ హౌస్లో 4వ వారం నామినేషన్స్ మంచి వాడివేడిగా సాగాయి. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక్కొక్క సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వారం నామినేట్ చేసే సభ్యుడి మొహం మీద ఫోమ్ కొట్టాలి. నిఖిల్ చీఫ్ అయిన కారణంగా ఎవరూ నామినేట్ చేయడానికి లేదు. ఇక నామినేషన్ ప్రక్రియను ఆదిత్యతో మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఆదిత్య ముందుగా పృథ్వీని నామినేట్ చేశాడు. పద్మావతి 2.0 కావాల్సిన దానికన్నా అగ్రెషన్ చూపించాడని, ఓ విధంగా పిచ్చి పట్టినట్టు ప్రవర్తించాడంటూ ఆదిత్య చెప్పాడు. అలాగే తనని అవమానించేలా మాట్లాడాడంటూ ఆదిత్య రీజన్ చెప్పాడు. ఇక దీనికి పృథ్వీ తన వర్షన్ చెప్పి నామినేట్ చేయించుకున్నాడు. తర్వాత తన సెకండ్ నామినేషన్ సోనియాకి వేశాడు ఆదిత్య. నాకు హౌస్లో వచ్చిన ఫస్ట్ 3 డేస్లో కనిపించిన నా బడ్డీ సోనియా తర్వాత కనిపించలేదు. ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు మాట్లాడడం, న్యూట్రల్గా ఉండడం అది నాకు కనిపించట్లేదు. మీరు ఒక క్లాన్కి వెళ్ళిన తర్వాత మీ వాయిసే వినిపించట్లేదు. మీరు కొన్ని చోట్ల మైక్ వదిలేసి కూడా మాట్లాడారు. మీ వాళ్లతో గుసగుసలాడుతున్నారు అంటూ ఆదిత్య చెప్పాడు. దీనికి కాస్త సోనియా వెటకారంగా సమాధానం ఇచ్చింది. మీ ఏజ్కి మీకు అర్థమైతే వినండి. అబ్బాయి వాడి సొంత సినిమా స్టోరీ చెప్తున్నాడు, అది మైక్లో వినకూడదు కాబట్టి తీసేసా అంటూ సోనియా చెప్పింది. అలా మీ ఇష్టమైన విషయాలు మాట్లాడుకోవడానికి మైక్ తీసేయొచ్చు అని రూల్ లేదు కదా అంటూ ఆదిత్య సరైన పాయింట్ లాగాడు. అలానే మనం క్లోజ్గా ఉన్న పర్సన్స్ తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేయాలి. మీరు పృథ్వీని కరెక్ట్ చేయలేదు, గేమ్లో పృథ్వీని రెచ్చగొట్టారు అంటూ మరో పాయింట్ చెప్పాడు. దీనికి సోనియా ఓపెన్గా చెప్పేసింది, పృథ్వీ అగ్రెషనే నా గేమ్కి బలం, గేమ్ ప్లాన్ మీరు అర్థం చేసుకోవాలి అంటూ సోనియా పచ్చిగా చెప్పేసింది. ఇక ఫోమ్ కొట్టేటప్పుడు కూడా ఆదిత్యతో చాలా రూడ్గా బిహేవ్ చేసింది సోనియా. నెక్స్ట్ నైనిక తన మొదటి నామినేషన్ మణికంఠకి వేసింది. నువ్వు సెల్ఫిష్, అలాగే ఎదుటి వాళ్ళను డీమోటివేట్ చేస్తావు. నీకు నీ మీద కాన్ఫిడెంట్ లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెంట్ డౌన్ చేయకు. మొన్న వారం నేను నామినేషన్స్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి డబుల్ ఎలిమినేషన్ ఉంటే నీతో పాటు నేను కూడా వచ్చేస్తానంటూ అన్నావు. అలా అనడం వల్ల ఎదుటి వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పోగొట్టిన వాడివి అవుతావు. ఇక మొన్న సండే నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసేటప్పుడు ముందుగా నేనే సేవ్ అయ్యా. అప్పుడు నీలో చిన్న హ్యాపీనెస్ కూడా లేదు. మనీ ఉంటే ఓ మంచి ఫ్రెండ్లో ఉండు, లేకపోతే వద్దు. నీకు గేమ్కి మాత్రమే ఫ్రెండ్షిప్ కావాలంటే అది చెప్పు, అలాగే ఉంటా. నీకు పర్సనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటే అది చెప్పు, అలా ఉంటా అంటూ క్లారిటీ ఇచ్చింది నైనిక. దీనికి మణికంఠ ఆన్సర్ ఇస్తూ, ఇంతవరకు నీతో గేమ్ ఆ రిలేషన్ అనే స్టేజ్ వరకు మనది రాలేదు. మన ఇద్దరిలో ఎవరైనా వెళ్తున్నామంటే ఇంక మిస్ అవ్వకూడదనే ఆ పాయింట్ అనే ఆ రోజు చెప్పా అంటూ మణికంఠ అన్నాడు. దీనికి ఏ పాయింట్ అంది నైనిక. అది నీకు చెప్తామనుకున్నది ఐ లవ్ యూ అంటూ మణికంఠ అన్నాడు. అది నువ్వు చెప్పకూడదంటూ నైనిక అంటే, 21 డేస్ బ్యాక్ పరిచయమైన ఓ స్ట్రేంజర్ దగ్గరకు వచ్చి నైనిక నాకు సిస్టర్లా కనెక్ట్ అయ్యావంటే ఎలా ఉంటుంది? వెళ్ళిపోయే ముందు చెప్తే అది న్యాచురల్గా ఉండదు, అందుకే ముందే చెప్పా అంటూ మణికంఠ ఏదేదో మాట్లాడాడు. ఇక నైనిక తన తర్వాతి నామినేషన్ ఆదిత్యకి వేసింది. ఇక నబిల్ నామినేషన్ టైం వచ్చింది. ముందుగా సోనియాను నామినేట్ చేస్తూ వరుసగా తన పాయింట్లన్నీ క్లారిటీగా చెప్పాడు. నేను సంచాలక్గా కన్ఫ్యూజ్ అయ్యాను అన్నావు, కానీ బెలూన్ టాస్క్లో నువ్వు సంచాలక్ అయినప్పుడు అభయ్ తప్పు చేసినప్పుడు అక్కడే డిస్క్వాలిఫై చేసి నిఖిల్ను విన్నర్ అని చెప్పేయాల్సింది. అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయినావు. ఇదే ముక్క నాగ్ సార్ ముందు కూడా చెప్పినావంటూ మొదటి పాయింట్ చెప్పాడు. నేను సంచాలక్ అయినప్పుడు రూల్ బుక్ అంతా గట్టిగా చదివి వచ్చి చేస్తుంటే నువ్వు ఏమన్నావు, చదువుకోండి ఫస్ట్ అంటూ నాకేదో చదువు రానట్టు అన్నావు. అలాగే నేను గేమ్ అంతా అయినప్పుడు అక్కడ కూర్చుంటే ఇదే కదా సంచాలక్ బయాస్డ్ అని ఏదో చెప్పినావు, పెద్ద లొల్లి చేసావు. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఓ సంచాలక్గా నువ్వు గట్టిగా చెబుతున్నావు, అందుకే నేను గట్టిగా సమాధానం. అప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు అటు దిక్కు పృథ్వీ, ఇటు దిక్కు నిఖిల్ వచ్చి టోన్ అంటూ నా మీదకొచ్చారు. నేను సంచాలక్గా నువ్వు ఒక కంటెస్టెంట్గా మాట్లాడుతుంటే వాళ్ళెందుకు మధ్యలో వస్తారు? అట్లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వైనా చెప్పాలి వాళ్ళకి అంటూ నబిల్ అన్నాడు. దీనికి మరి వాళ్ళని వెనకాలకి ఎవరు తీసుకొచ్చినారు, నువ్వు తెచ్చినావా అంటూ సోనియా ఏదో చెప్తుంటే, నా పాయింట్ అయిపోని మేడం, నువ్వు హైదరాబాద్ అంతా తిప్పి తీసుకురాకు, నా పాయింట్ అయిపోని అంటూ నబిల్ అసలు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక్కడ నబిల్ చేసిన యాక్షన్కి యష్మి తెగ నవ్వుకుంది. ఇక దీనికి అడ్డదిడ్డంగా వాదించింది సోనియా. నువ్వు రూల్ బుక్ బరాబర్ చదవలే, చదివితే నువ్వు డిఫెండ్ చేసినప్పుడు కప్పేసి ఉండొద్దు అన్నావు. నువ్వు బయాస్డ్గా మీ టీంకి హెల్ప్ చేసావు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్, ఏం సంచాలక్ భయ్యా నువ్వు అంటూ ఇష్టం వచ్చినట్టు చెప్పేసింది సోనియా. కానీ నబిల్ మాత్రం సోనియాకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా బాగా డీల్ చేశాడు. ఇంతలో సోనియా తరపున నిఖిల్, పృథ్వీ కూడా నబిల్తో వాదించారు. దీంతో నిఖిల్, నీదా నామినేషన్, మరి ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ నబిల్ క్వశ్చన్ చేశాడు.
అయినా సరే పృథ్వీ నిఖిల్ వాదించడంతో డైరెక్ట్గా బిగ్ బాస్కే నబిల్ కంప్లైంట్ చేశాడు. బిగ్ బాస్ మొన్న ఆమెతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరు ఎట్లయితే వచ్చిల్లో ఇప్పుడు ఈమెను నామినేట్ చేస్తుంటే వాళ్ళే వస్తున్నారంటూ నబిల్ చెప్పుకొచ్చాడు. ఇక తన రెండో నామినేషన్ పృథ్వీకి వేశాడు. కోపంలో ఎఫ్ వర్డ్ యూజ్ చేయడం చాలా రాంగ్. సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం. నేను బయాస్డ్ కాదు. అలాగే నువ్వు రూల్ గురించి గేమ్ గురించి కాకుండా నా టోన్ గురించి మాట్లాడినావు, అది కంప్లైంట్ చేయడానికి నువ్వెవరు అంటూ నబిల్ అడిగాడు. దీనికి పృథ్వీ ఏదో చెప్తుంటే మధ్యలో మాట్లాడింది సోనియా. ఇదేంది బిగ్ బాస్ మధ్యలో ఆమె మాట్లాడుతుంది, సోనియా నువ్వు మాట్లాడకు, ఇక్కడ తెలుస్తుంది గ్రూప్ గేమ్ అని అంటూ గట్టిగానే ఇచ్చాడు నబిల్. ఇక సోనియాపై యష్మి కూడా ఫైర్ అయింది. నీ నామినేషన్లో నువ్వు మాట్లాడు సోనియా, ఇక్కడ కాదు అంటూ యష్మి అరిచింది. ఇక తర్వాత మణికంఠను మొదటిగా నామినేట్ చేసింది ప్రేరణ. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు అర్థం కావడం లేదు. రీసెంట్గా అయిన దోష టాస్క్లో కూడా అలాగే నీ ఇంటెన్షన్ నాకు తెలుసు అన్నావు, కానీ నాగ్ సార్ దగ్గర ఇంటెన్షన్ నాకు డౌట్ అన్నావు. నువ్వు ఎక్కడ గేమ్ ఆడుతున్నావో ఎక్కడ ఫ్లిప్ అవుతున్నావో నాకు తెలియట్లేదు. నువ్వు అందరి దగ్గర నీట్గా ఉండి ఎప్పుడు పొడుస్తావో నాకు తెలీదు అంటూ ప్రేరణ నామినేట్ చేసింది. ఇక తన రెండో నామినేషన్ నైనికాకి వేసింది ప్రేరణ. నువ్వు కొంచెం సైలెంట్ అయిపోయావు, నువ్వు కొన్ని టాపిక్స్లో ఇమ్మెచ్యూర్గా ఉన్నావు, నీ గేమ్ నాకు కనిపించట్లేదు, హౌస్లో చాలా సైలెంట్గా ఉంటున్నావు అంటూ ప్రేరణ అంది. దీనికి గొడవలు పడాలా అయితే అంటూ నైనిక అడిగింది. దీనికి నేను విష్ణుప్రియని ఏదో అంటే చెంప పగలగొట్టాల్సింది అంటూ నువ్వు ఆ రోజు సలహా ఇచ్చావు, అది నాకు ఇమ్మెచ్యూర్డ్గా అనిపించింది అంటూ ప్రేరణ అంది. దీనికి నైనిక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నా ముందు వచ్చి ఎవరైనా ఆ మాట చెప్తే నేను అయితే పక్కా కొడతా, ఆ తర్వాత ఏమైతే అది అవుతుంది అంటూ నైనిక అంది. దీనికి ప్రేరణ బుక్కమోహం వేసి చేసింది. ఫ్రెండ్స్, నామినేషన్స్లో జరిగిన హైలైట్ పాయింట్స్ మాత్రమే నేను ఈ వీడియోలో చేసి పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.